ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మా వ్యూయర్స్‌కి ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. సో, మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. ఓకేనా? అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మీ పర్సనల్ విషయంలో మీకు పూర్తి క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో, పూర్తి క్లారిటీ ఉంటుంది మీకు. మీ కెరియర్ ఆర్ పర్సన్, మీ లైఫ్ ఆర్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? చెప్తానండి. ఓకే, ఈ కార్డ్ కూడా తీసేసుకుంటాను. వావ్, బ్యూటిఫుల్ అండి. ఓకే, ఈరోజు రీడింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మీ లైఫ్లో ఈ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్. తను మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. చూడగానే పర్సన్‌కి మీరు ఫ్లర్ట్ అవుతారని చెప్పొచ్చండి. ఓకే. అండ్ ఫీమేల్ అయితే కూడా తను చాలా అందంగా ఉంటారు. అండ్ తను కలర్ బానే ఉంటుంది. కలర్ లేదు అంటే కూడా తన వాయిస్ అండ్ తను రెడీ అయ్యే విధానం, తను చాలా అట్రాక్ట్ చేస్తారనమాట. అలాంటి ఫీమేల్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్‌లో ఉండేటట్టుగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారండి. ఇక్కడ కొంతమందికి మీ లైఫ్‌లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతుంటే, ఇంకొక పర్సన్ ఇక్కడ నాకు 3 పర్సన్స్ కనిపిస్తున్నారండి. మీ లైఫ్‌లో అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ పర్సన్‌కి మీతో లైఫ్ కావాలి అనే ఇంట్రెస్ట్ తనకి చాలా ఉంది. మేబీ మీ పాస్ట్ పర్సన్ ఉంటే, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు. టైం ఇవ్వడం లేదు. తను వేరే వారి మీద తను ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీ మనీని తీసుకెళ్ళి వారికి తను పంచడం గాని, లేదా ఈ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా తన టైం అంతా వేరే పర్సన్‌కి ఇస్తా ఉండడము. మీకంటే ఈ పర్సన్‌కి వారే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ పర్సన్ ఉండడం. అలా కూడా జరిగి ఉండొచ్చనమాట. ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది సఫర్ అయి ఉంటారు. సో, పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే మీరు ప్రెజెంట్ ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అంటే మీ ఎనర్జీ మీ పర్సన్‌కి అట్రాక్ట్ చేస్తుంది. ఈ పర్సన్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా కొన్ని. సో, ఈ పర్సన్ తను చాలా ఇగ్నోర్ చేయడం వలన ఈ పర్సన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారనమాట. అంటే మీరు మీ పర్సన్‌కి అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటిదంటే ఈ పర్సన్‌తో అనవసరంగా గొడవ పడ్డాను. ఈ పర్సన్‌ని అనవసరంగా తిట్టాను. ఈ పర్సన్‌ని అనవసరంగా మేబీ కొంతమంది చేసుకోవడం గాని, అలాంటిది మేబీ ర్యాష్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం గాని, అలా కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఏంటిదంటే ఇప్పుడు తనకి మీతో రిలేషన్ కావాలి. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి అని పర్సన్‌కి ఉంది. కానీ మొహమాటం అనేది ఈ పర్సన్‌కి అడ్డొస్తుందన్నమాట. ఈ పర్సన్ ఏంటిదంటే తనకి లీడర్‌షిప్ క్వాలిటీస్, సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారు. లేదా తను హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌కి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. తను చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పడం లేదు. చాలా ప్రాక్టికల్ పర్సన్. ఉన్నన్ని రోజులు ఈ పర్సన్
ప్రేమ చూపిస్తారు. తనకి నచ్చని ఏదైనా పని చేస్తే మాత్రం అది ఇంకా వారి మొహం గూడా ఈ పర్సన్ చూడరనమాట. అంటే చాలా నెగ్లెక్ట్ అండ్ చాలా ఇగ్నోర్ చేస్తా ఉంటారనమాట. తనకు నచ్చినట్టుగా ఉంటేనే ఈ పర్సన్ ఆ కనెక్షన్‌లో తనుంటారు. లేకపోతే తనకి అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. అండ్ ఈ పర్సన్‌కి ఎలా ఉంటుందంటే కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తా ఉంటారనమాట. డైలీ ఎలా ఉండాలంటే ఇలాంటి పర్సన్ వారి ముందు రోజు ఒక కొత్తగా తయారవ్వడము, కొత్తగా కనిపిస్తా ఉండాలి పర్సన్‌కి. అలా అయితేనే వీరుంటారండి. మేబీ నార్మల్‌గా రొటీన్‌గా ఉంటే ఈ పర్సన్ తను చాలా బోర్‌గా ఫీల్ అవుతారనమాట. అందుకని పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా బోర్‌గా ఫీల్ అవుతా ఉండొచ్చు. తను బోర్‌గా ఫీల్ అయ్యే తన లైఫ్‌లో ఇక్కడ హ్యాపీనెస్ లేదు. అండ్ ఈ లైఫ్ ఎందుకో తనకి బర్డెన్ అనిపిస్తుంది. తను అనుకున్న లైఫ్‌కి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. తన లైఫ్‌లో తను ఎంజాయ్‌మెంట్ చేయాలి. అందరిని ఫ్లర్ట్ చేస్తా ఉండడము. కొన్ని రోజులు మీతో రిలేషన్, కొన్ని రోజులు ఇంకొక పర్సన్‌తో ఫ్రెండ్ కూడా ఉంటారనమాట. ఓకే. అంటే తనకి రోజుకొక కొత్తదనం కావాలి. కొన్ని రోజులకే ఈ పర్సన్ తన మైండ్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. ఏ పర్సన్ దగ్గర తను స్టేబుల్‌గా ఉండరు. తనకి చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చనమాట ఈ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని తనకుందండి. కానీ మొహమాటం, ఈగో అనేది ఈ పర్సన్‌కి అడ్డొస్తుంది. ఎందుకు అండి? మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉండడం వల్లనే ఈ పర్సన్‌కి చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మేల్ అయితే ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉన్నారు. అంటే మీరు మీ పర్సన్‌కి అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట. అందుకని ఈ పర్సన్ తనకు సరైన జోడీ. యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బాండ్ మెటీరియల్ ఈ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్. కానీ లాభం ఏంటిది? రావడానికి ధైర్యం సరిపోవడం లేదు. దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది. మాట్లాడే ధైర్యం ఈ పర్సన్‌కి లేదనమాట. కానీ వస్తారు. డెఫినైట్‌లీ రాబోతున్నారండి. ఇది 1 డే లోపల గూడా జరగొచ్చు. చాలా మందికి ఆర్ 6 అవర్స్ లోపల గూడా కావచ్చనమాట. ఓకే. మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ కొంతమందికుంటుంది గదా! ఫిజిక్స్ బావుంది. మేబీ వారు స్లిమ్‌గా ఉండడం గానీ, లేదా ఆహ్, వాకింగ్‌కి వెళ్ళడం గానీ, జాగింగ్ చేయడం గానీ, అలా అంటే వారి బాడీకి వారు మెయింటైన్ చేస్తా ఉంటారనమాట. ఓకే. సో, అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో చాలా గ్రోత్ ఉంది. చాలా హ్యాపీనెస్ ఉంది. డే టు డే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. అంటే మీ మీద మీరు ఫోకస్ చేస్తా ఉన్నారు. మీ పర్సన్‌ని ఇప్పుడు ప్రెజెంట్ ముందులాగా లేదనమాట. అంటే కొంచెం తక్కువ చేశారు ఈ పర్సన్‌ని పట్టించుకోవడం. మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని దాని మీద మీరు అందంగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు. మేకప్ మంచిగా వేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. లేదా డ్రెసింగ్ స్టైల్ చేంజ్ చేయడం లాంటిది మేల్ అయితే అలాంటిది కూడా ఉండొచ్చనమాట. ఓకే. అందుకనే మీరు ఇక్కడ అందంగా రెడీ అవుతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్. అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. తనకు తెలుసు ఇక్కడ ఈ పర్సన్ మీకు టైమ్ ఇవ్వలేదని. తను వేరే వారి మీదనే తన టైమ్ ఆర్ తన అంటే తను ఎఫర్ట్స్ పెట్టడం వేరే పర్సన్ దగ్గర. అంటే వేరే పర్సన్ ఏంటిదంటే ప్రాక్టికల్ పర్సన్ ఏముంటారు. అందుకని ఈ పర్సన్ ఇక్కడ మీరు ఎమోషనల్ పర్సన్. తన కాళ్ళ దగ్గర మీరు పడికుంటారు అని పర్సన్‌కి తెలుసు. అందుకనే తను ఆ టైం, ఆ కేరింగ్ తను మీకివ్వడం లేదు. వేరే పర్సన్‌కి మళ్ళీ వారిని గూడా ఈ పర్సన్ అట్రాక్ట్ చేయాలి. అంటే వారిని గూడా ఈ పర్సన్ ఫ్లర్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మంచిగా ఉండి అండ్ వారు అడిగినట్టుగా ఈ పర్సన్ ఇస్తా ఉంటే, ఈ పర్సన్ వారి దృష్టిలో చాలా మంచివారవుతారు కదా! అందుకని ఈ పర్సన్ ఇక్కడ మీకు తను టైం ఇవ్వడం లేదు. అండ్ కేరింగ్ ఇవ్వడం లేదు. అదంతా తీసుకెళ్ళి వేరే పర్సన్ మీద తను పంచుతా ఉన్నారనమాట. మనీ గానివ్వండి, కేరింగ్ గానివ్వండి, ఎఫర్ట్స్ కానివ్వండి, వేరే పర్సన్ మీద ఈ పర్సన్ చూపిస్తా ఉన్నారనమాట. ఓకే. అంటే మీరిక్కడ ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మీరన్నీ చూస్తున్నారు. ఏం జరుగుతుంది మీ చుట్టూ? ఎలా ఉన్నారు ఈ పర్సన్? అసలేంటిది? అన్నట్టుగా మీరు అన్నీ దూరం నుంచి చూస్తా ఉన్నారు. మీరు ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే, మీరు తన మీద చాలా పొసెసివ్‌గా ఉన్నారు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరనుకుంటున్నారనమాట. అందుకనే మీకు తన మీద చాలా కోపముంది. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు గూడా కావాలి. కానీ ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి
తను ఏదైనా మాట్లాడితే తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ తన మీద చాలా కోపంతో, చాలా పొసెసివ్‌నెస్‌తో ఉన్నారు మీరు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నారు. ఇక్కడ ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది గూడా వస్తుందేమో అనే భయంతో గూడా ఈ పర్సన్ ఉండొచ్చనమాట. ఈ పర్సన్‌కి మీకు ఇద్దరి మధ్యలో ఏదైనా లీగల్ ఇష్యూ అవుతుందేమో. మేబీ సింగిల్ అయి ఉంటే వారి పేరెంట్స్‌కి ఇష్టం లేదు. లేదా మీ పేరెంట్స్‌కి ఇష్టం లేదు. సో, ఏదైనా కోర్ట్ కేసెస్ అవుతుందేమో. మళ్ళీ ఇరుక్కున్న వారిలాగా అవుతారేమో. అందుకని పర్సన్ ధైర్యం చేసి మీ దగ్గరికొచ్చి మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారనమాట. ధైర్యం కోల్పోతున్నారు. దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారనమాట. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ ఈగో అనేది చూపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ మీరేంటిదంటే ఒక మదర్ కేరింగ్. ఎప్పుడు పంచుతూనే ఉండడం, కానీ ఏమి ఆశించరు ఈ పర్సన్ వైపు నుంచి. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. ఈ పర్సన్ మీద చాలా అనుమానం ఉండొచ్చు వారికి. అండ్ చాలా కంట్రోల్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌కి ప్రతిసారి ఏంటిదంటే ఫోన్స్ గాని అదంతా ఈ పర్సన్‌ని ఆహ్, చెక్ చేస్తా ఉండడం లాంటిదన్నమాట. అందుకు గూడా ఈ పర్సన్ కొంచెం ధైర్యం చేయలేకపోతున్నారు కావచ్చు. మేబీ ఇక్కడ తను మీ లైఫ్‌లో వస్తే తన లైఫ్‌లో సెక్యూరిటీస్ అన్నీ దూరమైపోతాయి గదా! అందుకని ఈ పర్సన్ ఏంటిదంటే వారి కోసం మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ ఎందుకు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీలో మీరున్నారు. మీ పర్సన్ మీద మీరు ఎనర్జీ చూపించడం లేదు. అండ్ తనకి మీ ఎనర్జీ అందించడం లేదు. అందుకని ఈ పర్సన్ ఎందుకో లాస్ అవుతున్నారు అన్నట్టుగా తనకి ఆ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ ఎందుకో అండి తనకు సరైన జోడీ మీరు అనే పర్సన్ అనుకుంటున్నారు. అండ్ సొసైటీలో ఈ పర్సన్ ఒక పెద్ద మనిషిలాగా తన బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంపరర్ అండ్ ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. అంటే మీరిద్దరూ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ అండ్ ఇక్కడ మీరు మేబీ పూర్వ జన్మలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చన్నమాట. మీరిద్దరి మధ్యలో ఏదైనా కర్మ అనేది మిగిలి ఉంటుంది. అందుకనే మళ్ళీ ఈ జన్మలో కలుసుకోవడం లాంటిదన్నమాట. మేబీ ఇక్కడ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చన్నమాట. ఓకే. ఇక్కడ ఏదో కర్మ అనేది మిగిలింది. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ రావడం, వెళ్ళిపోవడం లాంటిది జరిగింది. కానీ మళ్ళీ పర్సన్ తర్వాత ఇక్కడ మీ వైపు నుంచి కొన్ని నీడ్స్ ఆశించి రావడం, వెళ్ళిపోవడం జరిగి ఉంటే పర్సన్ ఏదో జరిగింది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. కానీ పర్సన్ ఎందుకో మళ్ళీ ఆ కనెక్షన్ మళ్ళీ కావాలనుకుంటున్నారనమాట. మీ ఎనర్జీ కావాలి, మీ లవ్ కావాలి అండ్ మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ కనెక్షన్‌ని తను ఇక మీదట సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి. తను ఇక్కడ ప్రపోజ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ తను గూడా మీ వైపు నుంచి మీరు ప్రపోజ్ చేస్తారు. మీరు మళ్ళీ తన మీద అంటే మీరు తనని చేసేయడం గాని, బతిమిలాడుకోవడం గాని, తనని కాలు వేలు పట్టి మీరు బతిమిలాడతారు అనే ఓవర్ థింకింగ్‌లో ఈ పర్సన్ ఉండొచ్చండి కొంతమందికి. ఓకే. కానీ మీరేంటిదంటే మీరెందుకెళ్తారు? ప్రతిసారి మీరెందుకు బతిమిలాడతారు? అన్నట్టుగా మీరు ఉన్నారనమాట. అందుకని ఈ పర్సన్ చూడండి ఇక్కడ మిమ్మల్ని తను దూరం నుంచి మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే మీరే తనని వెళ్లి బతిమిలాడాలి. మళ్ళీ ఈ పర్సన్‌ని మీరే బతిమిలాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తన హెల్త్ కూడా బాగోలేనట్టుగా ఉందండి ఈ పర్సన్‌కి. ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ తన లైఫ్‌లో గాసిప్స్ లాంటిది నడుస్తున్నాయి. మేబీ కోర్ట్ కేసెస్ గాని, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గాని, అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ మీద ఏదో నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందండి. అంటే తనంటేనే ఎవరికీ పడకపోవడం గాని, అందరితో ఆర్గ్యుమెంట్స్ రావడం గాని, ఏదో జరుగుతుందనమాట. అందుకని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారండి. డెఫినైట్‌లీ ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే. ఈ రాశులలో ఉండేవారికి డెఫినైట్‌లీ రీయూనియన్ అయితే ఉంటుందనమాట. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ అన్నట్టుగానే చూపిస్తుంది. ఇది కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉంటుందనమాట. మేబీ మీ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని ఫిజికల్ నీడ్స్ ఆశించారు. తర్వాత మీ నంబర్ ఈ పర్సన్ బ్లాక్‌లో పెట్టారు. ఇంకా తను మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదు అనుకుంటే మళ్ళీ ఈ పర్సన్ తిరిగి రాబోతున్నారు. ఆ టైం అనేది అతి తొందరలో దగ్గరికి రాబోతుందనమాట. మళ్ళీ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. ఓకేనా? మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు.
చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు 8 అవర్స్ లోపలనే జరగొచ్చు ఇది. 1 డే ఆర్ 8 అవర్స్. మేబీ 1 డేలోనే 8 అవర్స్ ఉంటుంది గదా! మేబీ రేపు ఈ టైం కల్లా మీకు చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి ఏదో ఒక కాంటాక్ట్ అయితే రావచ్చు. ఓకే. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు మనం మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా చూడాలి అనుకుంటున్నాను ఈరోజు. మీ పర్సన్‌ది, మీది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో రుణానుబంధం అనేది ఉందండి. అండ్ ఇది డివైన్ కనెక్షన్ కూడా కావచ్చనమాట కొంతమంది. ఓకే. ఇక్కడ పాస్ట్‌లో ఏంటిదంటే మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చింది. ఏదో గొడవ లాంటిది జరిగింది. అది కమిట్మెంట్ విషయంలోనా లేదా అదర్ పర్సన్ విషయంలో కూడా కావచ్చనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో అయితే ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏంటిదంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అని మీరనుకుంటున్నారు. మీ పర్సన్ ఏంటిదంటే ఈ కనెక్షన్‌లో తనకి హ్యాపీనెస్ లేదు. మీరు ప్రతిసారి తనని అనుమానిస్తున్నారు. లేదా తనని మీరు మేబీ మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి అలా ట్రై చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అదే విషయంలో ఇద్దరికి ఏదో పాస్ట్‌లో ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చినట్టుగా చూపిస్తుంది. కానీ ప్రెజెంట్‌లో ఏంటిదంటే పర్సన్ తను రియలైజ్ అవుతున్నారు. అంటే తను అనుకున్నది తప్పు అని పర్సన్‌కి అర్థమవుతుంది. అండ్ ప్రెజెంట్ ఏంటిదంటే మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉన్నారు. ఇంకెవరిని పట్టించుకోవడం లేదు. మీ మీద మీరే ఫోకస్ చేస్తా ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్‌లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తను మేబీ చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఉంటుందనమాట. ఈ పర్సన్‌కి పాస్ట్‌లో ఎలా అంటే మీ దగ్గరికి రావాలి అని పర్సన్‌కి ఉంది. కానీ తను ఏంటంటే మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంత ధైర్యం ఈ పర్సన్ చూపించలేకపోతున్నారనమాట. ఎందుకంటే మీరు ఫ్యూచర్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఎదగబోతున్నారు. మీ ఎనర్జీ చాలా హయ్యర్‌లో ఉంటుందనమాట. ఆ ఎనర్జీని తట్టుకోవడం ఈ పర్సన్‌కి అంత సాధ్యం కాదనమాట. అందుకనే తను ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలా? వెళితే ఈ పర్సన్‌ని నేను డీల్ చేయగలనా? అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాను. ఓకేనా? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీ పర్సన్ ఎనర్జీస్ మ్యాన్ హోల్డింగ్ ఎ కాయిన్, goddess of the moon, magician and the mirror. మీ ఎనర్జీ, స్ట్రాటజీ, బ్లస్మింగ్ అబండెన్స్. ఓకే. ఈరోజు మీకు చాలా బాగుంటుందండి. అన్ని విధాలుగా సమృద్ధిగా మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందనమాట. అండ్ మీ పర్సన్‌కి ఏంటిదంటే తన ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటారు. చాలా బాధపడతారు. ఎమోషనల్లీ పర్సన్ ఏదో మీకు కనెక్ట్ అయినట్టుగా మీ నుంచి తను దూరం అవ్వలేక, దగ్గర కూడా ఉండలేక ఆ విధంగా తను బాధపడతా ఉంటారు. అండ్ ఈ పర్సన్ తనకి మీ గురించి ఏదో నిజం అనేది తనకి తెలుసండి. కానీ తను బయట చెప్పలేకపోతున్నారు. అండ్ తన మనసులో ఏదో రహస్యం లాంటిది కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు బయట చెప్పలేకపోతున్నారనమాట. తనలో తనే బాధపడతా ఉన్నారు. అండ్ తన లైఫ్‌లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మిర్రర్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తా ఉండొచ్చనమాట. ఓకేనా? ఓకే అండి. రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.